హాయ్, వెల్కమ్ టు లలితాస్ తెలుగు ఛానల్. ఏంటి ఎల్లోగా ఉంది జ్యూస్ అనుకుంటున్నారేమో, కాదండి కషాయం. అమ్మో కషాయమా అని అన్నది, ఇది చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్గా, కొంచెం ఘాటుగా. మన బాడీకి సి విటమిన్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ కషాయం వారానికి 3 సార్లైనా తాగండి, అది కూడా పరగడుపున, అంటే ఏమీ తినకుండా. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాము, పదండి. దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, మిరియాల పొడి, శొంఠి, తులసాకు, వెల్లుల్లి, యాలక్కాయలు, 2 లీటర్ల నీళ్ళు. ఇవన్నీ మన కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. దీన్ని కొంచెం వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మొదట అల్లం, వెల్లుల్లి, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, శొంఠి, తులసాకు, బెల్లం, హాఫ్ స్పూన్ పసుపు అన్నీ వేసి ఒక 45 నిమిషాల పాటు మరగనివ్వాలి. 30 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది, కషాయం మరుగుతుంది. అంతే, ఇంకొంచెం సేపు మరిగిన తర్వాత మన ఎంతో టేస్టీ అయిన కషాయం రెడీ అవుతుంది. దీన్ని వడపోసుకొని తీసుకోవాలి. చూసారు కదా, వడపోసుకుని తీసుకున్న తర్వాత కషాయం ఈ కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఫ్రెండ్స్, ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.